ఓం సాయిరామ్. నమ్మక ద్రోహి అని అనాల్సి వచ్చినప్పుడల్లా మన పూర్వీకులు పెద్దలు చాలే నీ శల్య సారథ్యం అని శల్యుడితో పోలుస్తూ ఉంటారు. అసలు ఇంతకు ఎవరి శల్యుడు అంటే మహాభారతంలో పాండురాజుకి ఇద్దరు భార్యలు. ఒకరు కుంతిమాత, మరొకరు మాత్రి. ఈ మాత్రి సోదరుడే ఈ శల్యుడు. యుద్ధం జరిగే సమయంలో తన మేనల్లుళ్ళు అయినటువంటి నకుల సహదేవుల తరపున యుద్ధం చేయడానికి శల్యుడు బయలుదేరారు. ఇప్పటిలాగా అప్పుడు రవాణా సౌకర్యాలు లేవు. వాళ్ళు ఖచ్చితంగా గుర్రబండి మీద రోజుల తరబడి ప్రయాణం చేసి మాత్రమే రాగలరు. ఈ విధమైన ప్రయాణంలో మామ ఎక్కడ అలసిపోతాడో అని మధ్యలో బస చేసి సేద తీరడానికి ధర్మరాజు అనేక ఏర్పాట్లను చేసి ఉంచారు. ఇక్కడ ఎవరు ఏర్పాటు చేశారు? ధర్మరాజు. కానీ తగుదునమ్మా అంటూ మధ్యలో వచ్చేసి దుర్యోధనుడు మధ్యలో శల్యుణ్ణి ఆపి, మామ నీకోసం నేనే ఈ ఏర్పాట్లన్నీ చేశాను, రండి మా ఆతిథ్యం స్వీకరించండి అని రకరకాలుగా వారిని పొగుడుతూ వైభోగమైనటువంటి అతిథి ఏర్పాట్లన్నీ కూడా ఆయనకు చేసి కూర్చోబెట్టారు. ఈ పొగడ్తలకి పొంగిపోయిన శల్యుడు నేనెవరి కోసం వచ్చాను అన్నది కూడా మరిచిపోయి పొగడ్తల మత్తులో, దుర్యోధన నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. దాంతో దుర్యోధనుడు, మామ నీవు మా పక్షాన యుద్ధం చెయ్యి అని అడుగుతాడు. సరే అంటాడు. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఈ సంగతంతా ధర్మరాజుకు ఎప్పుడో చేరవేయబడింది, తెలిసిపోయింది. మరలా ఆ రాజ్యానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఇది తెలిసింది కదా ధర్మరాజుకి. ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి శల్యుణ్ణి ఈయన కింద కూర్చొని, మామ నాకేదైనా ఒక మంచి ఉపాఖ్యానం ఏమన్నా చెప్పండి అని అడుగుతాడు. ధర్మరాజు అంతటి వాడు నన్ను చెప్పమని అడిగాడు అని పొంగిపోయి, ధర్మరాజా నీకు ఏం వరం కావాలో కోరుకో నాయనా అని మరలా ఇక్కడ అడుగుతాడు. ఇదంతా తెలిసిన ధర్మరాజు, మామ నీవు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేస్తానని అక్కడ మాట ఇచ్చావు, సరే ఆ మాట నిలుపుకో, కానీ నా కోసం మరొకటి చెయ్యి. ఏమిటి నాయనా అది అని అడిగాడు శల్యుడు. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ రథసారథ్యం వహిస్తున్నారు. నీవు కర్ణుడికి రథసారథిగా వ్యవహరిస్తూ పదే పదే దూషిస్తూ నింద చేస్తూ ఉండు కర్ణుడిని. దానితోటి అతని బుద్ధి మనసు భ్రమలో పడి యుద్ధం మీద ఫోకస్ చెయ్యలేడు. అతని కాన్సన్ట్రేషన్ దెబ్బతిని యుద్ధంలో వాళ్ళు ఓడిపోతారు అని ధర్మరాజు ప్లాన్ వేశారు. దాంతో అలాగే అని మరి వరం అడగమన్నారు కదా, అడిగారు, ఇచ్చేశాడు. యుద్ధం మొదలయ్యింది. కర్ణుడికి రథసారథ్యం వహిస్తూ ఉన్నాడు. పదే పదే కర్ణుడిని ఇంకా నింద చేసి దూషణ చేసి అతని బుద్ధిని భ్రష్టు పట్టించేశాడు శల్యుడు. అవన్నీ విన్న కర్ణుడు పాపం చివరికి మరణించాడు యుద్ధరంగంలో. ఏమీ తెలియని వాడిలాగా శల్యుడు ఖాళీ రథాన్ని తీసుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, దుర్యోధన కర్ణుడు మంచివాడే కానీ చనిపోయాడు అని ఖాళీ రథాన్ని అక్కడ ఉంచి ఏమీ తెలియని వాడిలాగా వెళ్ళిపోతాడు. ఇది శల్య సారథ్యం అంటే. ఇక్కడ మనం గ్రహించాల్సిన గొప్ప నీతి ఉంది. ఎందుకంటే మహాభారతం, రామాయణం కూడా మనకు అనేక నైతిక విలువలను నేర్పించే గ్రంథాలు. ఈ గ్రంథాలు మాట్లాడవు, కానీ మనకి కావలసిన జీవన గమన సూత్రాలని మనకి నేర్పించి మన జీవన యాత్ర చాలా సులువుగా అయ్యేలాగా చేయడానికి చాలా ఉపయోగపడతాయి మహాభారత రామాయణ గ్రంథాలు. శల్యుడు మర్చిపోయాడా? నన్ను ఎవరు ఆహ్వానించారు, నేను ఎవరి దగ్గరకు వస్తున్నాను, ఇతను నా కోసం ఎందుకు ఏర్పాట్లు చేస్తారు అని ఆలోచించలేదు శల్యుడు. పైగా తన మేనల్లులని ఇబ్బంది పెడుతూ ఉన్న దుర్యోధనుడు పొగడగానే పడిపోయాడు. ఏం వరం కావాలి కోరుకో అనే స్థితికి వెళ్ళి వరం ఇచ్చేశాడు. ఇక్కడ శల్యుడంతే ఉన్నాడు. దుర్యోధనుడు ఎంత తప్పు అంటే, వాళ్ళ మామయ్య వాళ్ళ కోసం వెళ్తుంటే ఇతను మధ్యలో కాపు కాసి నేను చేశాను అని
వారి పక్షాన ఉండవలసిన వ్యక్తిని వీరి పక్షాన నమ్మక ద్రోహం ఇది ఇలా మార్చుకున్నాడు. ఏమైంది? చివరికి ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని ఈయన పిలిచి కోరి దారి కాపు కాసి మరీ శల్యుణ్ణి తిన పక్షాన యుద్ధం చేయడానికి ఒప్పిస్తే ఏమైంది? కర్ణుడు తక్కువవాడా, సామాన్యుడా? ఎంత గొప్ప వీరుడు! అంత గొప్ప వీరుణ్ణి యుద్ధరంగంలో కోల్పోయాడు దుర్యోధనుడు. అందుకనే ఎవ్వరు పొగిడినా కూడా మనం పట్టించుకోకూడదు. అదేవిధంగా దూషణ చేసినా కూడా పట్టించుకోకూడదు. పొగడ్తలు, దూషణలు ఈ రెండు పట్టించుకోకుండా మన మనస్సాక్షి మనకు సాక్ష్యంగా మనం ముందుకు వెళితే ఒక రోజున శిఖరాగ్రం చేరిపోతాము. మనల్ని పట్టుకొని లాగి పడేయడానికి కూడా వీళ్ళ ఇద్దరికి అందనంత ఎత్తులో మనం ఉంటాము. వాళ్ళప్పుడు ఏం చెప్పినా కూడా వినపడదు, ఎందుకంటే పై స్థాయిలో ఉంటాం కదా. అందుకేనేమో పొగడ్తలకు పడిపోకు, తిట్లు పట్టించుకోకు అని మన పెద్దలు తరచూ చెబుతూ ఉంటారు. మనల్ని తిట్టినా లేదంటే ఎవరైనా పొగిడినా కూడా అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏమిటి, మనల్ని పొగిడే స్థాయి ఉందా లేదంటే తిట్టే స్థాయి ఉందా అని ఆ మనిషిని మనం ఎనాలిసిస్ చేసుకొని వదిలేస్తే రెండూ వదిలేయాలి, తీసుకుంటే రెండూ తీసుకోవాలి. మనకి వదిలేస్తేనే మన ప్రయాణం సులువుగా సాగుతుంది. ఏది తీసుకున్నా కూడా వాటి కోసం అక్కడే ఆగిపోతాము. ఈ మహాభారతంలో ఇక్కడ జరిగింది కూడా ఇంతే. పొగడ్తలకు పడిపోయి శల్యుడంతే చేశాడు. నమ్మక ద్రోహం చేయాల్సిన దుర్యోధనుడు నమ్మక ద్రోహం వల్ల అతనే చెడిపోయాడు. చివరకు రాజ్యం ఎవరు కోల్పోయారు? నేనేదో చక్రం తిప్పుతున్నాను అనుకొని దారి కాపు కాసి తెచ్చుకొని ఇంత ప్లాన్ గీసిన దుర్యోధనుడి ప్లాన్ అమలయ్యిందా? పాపం మంచితనం, నీతి, నిజాయితీ పట్టుకున్న ధర్మరాజు పక్షాన భగవంతుడు ఉండి ఈ చక్రం భగవంతుడు తిప్పాడు. నిజంగా తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్న వాక్యం కూడా చాలా వరకు 100కి 200% నిజం. చిన్న పిల్లలకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ప్రతి క్యారెక్టర్ ఉంటుంది మహాభారతం, రామాయణంలో. ఈ శల్య సారథ్యం అంటే అదనమాట. నమ్మక ద్రోహి గుర్తొచ్చినా శల్యుడు గుర్తొస్తాడు. పొగడతలు, తిరస్కారాలు, చీత్కారాలు ఇవి ఏవి వచ్చినా కూడా ఈ శల్య సారథ్యం మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కడ దేనికి కూడా మనం లొంగిపోయే ప్రసక్తి ఉండదు. మన జీవన గమనం, మన యాత్ర మనది. ఓం సాయిరామ్.